Where is that ruthless killer? ముక్కు పచ్చలారని పసికందులతో సహా 6గురిని అతి కిరాతకంగా చంపేసిన షాబాద్ హంతకుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. అత్యంత ఘోరంగా అమానవీయంగా అంతమంది ప్రాణాలు పొట్టను పెట్టుకున్నాక అతడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ తలదాచుకుంటున్నాడు? అసలు ప్రాణాలతో ఉన్నాడా లేక తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడా? ఈ కేసులో అటు పోలీసులకు ఇటు జనాలకు ఇవే అంతు చిక్కని ప్రశ్నలు. ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కనిపిస్తే చెప్పండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. షాబాద్ మర్డర్స్ కేసులో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇంకా కిల్లర్ రాజ్ కుమార్ ఆచూకీ మాత్రం లభించలేదు. రాజ్ కుమార్ కోసం 10 మందికి పైగా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. గాలింపులో 14కు పోలీసుల బృందాల సంఖ్య పెరిగింది. ఈ నెల 10న 6గురిని చంపి పరారైపోయాడు రాజ్ కుమార్. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో కారుని స్వాధీనం చేసుకున్నారు. తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ పరిసరాల్లో సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు పోలీసులు. ఆత్మహత్యకు ప్రయత్నించి విరమించుకున్నాడు రాజ్ కుమార్ అని ఆలోచిస్తున్నారు. రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకోలేదని సీసీ ఫుటేజ్ లో ఒక క్లారిటీ వచ్చింది. రాజ్ కుమార్ కారు వదిలి వెళ్లిన పరిసర గ్రామాల్లో ప్రస్తుతం గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీపై రకరకాల పుకార్లు ఉన్నాయి. తిమ్మాపూర్ సమీపంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నెల 10న 6గురిని కిరాతకంగా చంపేసి పరారైన రాజ్ కుమార్ ఎక్కడ దాక్కున్నాడు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. పక్కా స్కెచ్ ప్రకారం ఈ మర్డర్స్ చేసిన రాజ్ కుమార్ సొంత కారుకు బదులు షాద్ నగర్ నుంచి వెళ్లి సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. హత్యల అనంతరం అదే కారులో రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కారు అక్కడే వదిలేసి కొద్దిసేపు పట్టాలపై నడుస్తూ రైలుకు ఎదురు వెళ్లి ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. అయితే రైలు దగ్గరికి రాగానే అతను పక్కకు తప్పుకున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో అతడు రైలెక్కి వెళ్లిపోయాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బృందాలుగా రాజ్ కుమార్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు కీలక విషయాలు తెలిసాయి. రాజ్ కుమార్ మొత్తం 4 ఫోన్లు 16 సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. శుక్రవారం రాత్రి హత్యలు చేశాక 11 గంటల 50 నిమిషాలకి నిందితుడు ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ ఫోన్లు సిమ్ కార్డుల్లో ఒక్కటి కూడా వాడడం లేదని తేలింది. హత్యలు చేశాక అదే అద్దె కారులో నందిగామ, కొత్తూరు, షాబాద్ మండలాల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో తిరిగాడు రాజ్ కుమార్. కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే పెట్రోల్ అయిపోవడంతో ఆ కారును అక్కడే వదిలేసినట్లు తెలుస్తోంది. పక్కనే జాతీయ రహదారి ఉండడంతో బెంగళూరు శ్రీశైలం రూట్లో పరారై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నిందితుడు శ్రీశైలం వెళ్లి ఎక్కువగా గడిపేవాడనే విషయంలో పోలీసులు విచారణ తేలింది. దీంతో ఆ కోణంలో అక్కడికి వెళ్లి గాలించింది దర్యాప్తు బృందం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే మార్గంలోని హోటళ్లు, లాడ్జ్లు, డాబాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం రాజ్ కుమార్ ఆచూకీ మిస్టరీగా మారింది. కిల్లర్ పై ఇప్పటికే 2 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా తెలిపారు పోలీసులు. కిల్లర్ కనిపిస్తే చెప్పాలి అంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇక రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు, సన్నిహితులను అదుపులోకి తీసుకొని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎక్కువ సమయం గడుపుతున్న యోగేష్ గౌతమ్ గాలింపు బృందాలతో ప్రతి క్షణం కోఆర్డినేట్ చేస్తున్నారు. గాలింపు కోసం ఎస్ఓటీ, ఇతర పోలీస్ సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. మరోవైపు నరమేధం సృష్టించిన కిల్లర్ రాజ్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని కొందరంటూ ఉంటే ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే రాజ్ కుమార్ ను పోలీసులు పట్టుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అతన్ని రహస్య ప్రదేశంలో ఉంచారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ పుకార్లు, ప్రచారాలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ కిల్లర్ రాజ్ కుమార్ ఎక్కడా అనే సస్పెన్స్ కు ఎప్పుడు తెరపడుతుందన్నదే ఆసక్తి రేపుతోంది.